ఇకనైనా తమిళ హిందువులు తెలుసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఏం కోల్పోతున్నామో, ఏం సాధించామో అర్థం చేసుకోండి. ఈరోజు టీవీకే వచ్చింది, ఇంతకుముందు డిఎంకే ఉంది. మొత్తం హిందుత్వాన్ని నాశనం చేద్దామంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఈరోజు తమిళనాడులో కుల వివక్ష వద్దు అంటున్నారు. మరి కుల వివక్ష వద్దు అన్నటువంటి ఈ వెధవలు బ్రాహ్మణత్వాన్ని ఎందుకు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు? బ్రాహ్మణులు అహంకారపూరితంగా ఉన్నారని వీళ్ళే అన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని తగ్గించి సమానత్వం తీసుకురావాలి కదా. ఈరోజు బ్రాహ్మణులకి ఎంత సమానత్వం ఇచ్చారు? అక్కడ ఒక రాజకీయ ప్రాతినిధ్యంలో బ్రాహ్మణులు ఎంత దీంట్లో ఉన్నారు? ఆ మాత్రం అర్థం చేసుకోలేనటువంటి హిందువులు ఈరోజు క్రిస్టియానిటీకి ఓట్లేస్తున్నారు. పోనీ అక్కడ హిందువులు ఏమైనా పోటీ చేయడం లేదా? బీజేపీ అది ఒక మతతత్వ పార్టీ అనే కంటే కూడా అది ఒక ఉత్తర భారతదేశం పార్టీ, నార్త్ ఇండియా పార్టీ. అది గెలిస్తే ఇక్కడ మన జీవితాలు తారుమారు అయిపోతాయి అన్న విధంగా ప్రచారం చేసి చివరికి మిమ్మల్ని గుడ్డి వాళ్ళని చేశారు, నడ్డి వాళ్ళని చేశారు. మీ ఉనికే కోల్పోయే విధంగా మిమ్మల్ని చేస్తుంటే మీ ఓట్లతో గెలిచినటువంటి ఆ రాజకీయ నాయకులు ఈరోజు మన మీదే ఇంత దారుణంగా మాట్లాడుతుంటే హిందువులు గాడిదలు, వెధవలు, వేస్ట్ గాళ్ళు అని నిరూపించుకుంటున్నారు తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు. మొన్నటి వరకు పెరియార్ సిద్ధాంతం, ఆ తర్వాత ద్రవిడ సిద్ధాంతం, ఇప్పుడేంట్రా అంటే హిందుత్వ వ్యతిరేకం. కానీ మీకు ఇంకా బుద్ధులు రావు. ఈరోజు భారతదేశంలోనే వేద భూమి ఏదంటే తమిళనాడు. మరి ఆ భూమిని ఈరోజు నాశనం చేస్తున్నారు కిరస్తానీ మతాలు వచ్చి. కొన్ని సమానత్వం అంటున్నటువంటి ఈ వెధవలు మత మార్పిల్ని ఆపుతున్నారా? ప్రోత్సహిస్తున్నారు. విజయగడికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు దాని లెక్కలు చూస్తే అవుట్ సైడ్ నుండి ₹1 కూడా లెక్క లేకుండా, ₹1 కూడా దొరకనివ్వకుండా వీడికి బయట నుండి వచ్చినటువంటి ఫండింగ్ అంతా ఖర్చు పెట్టి అభ్యర్థులు గెలిపించారు. ఆ విషయాలు తెలుసా? ఎక్కడి నుండి వచ్చింది? మత మార్పిడి గాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు. మత మార్పిడి కోసం ఫండింగ్ బయట నుండి వస్తున్నటువంటి డబ్బుతో ఇక్కడ అభ్యర్థుల్ని గెలిపించారు. ₹1 కూడా ఇల్లీగల్ డబ్బు అని తెలియకుండా పక్కా ప్లాన్తో పాస్టర్లందరి చేత ఆ డబ్బులు ఖర్చు పెట్టించి ఆ అభ్యర్థులు గెలిపించే విధంగా అక్కడ విజయ్ తయారు చేస్తే ఒక్కడికి కూడా పట్టలేదు. మరి ఇది మతతత్వం కాదా? ఇస్లాము వీళ్ళకి కనిపించదు, క్రిస్టియానిటీ కనిపించదు, హిందుత్వం మాత్రమే కనిపిస్తుంది. హిందువులు ఓట్లతో గెలిచినటువంటి ఈ వెధవలు ఆ నోటికి ఆ నాలికకి నరం లేని విధంగా మాట్లాడుతుంటే సిగ్గు ఎగ్గు మానం మర్యాద లేనటువంటి హిందువులు అలా చూస్తూ ఉన్నారు. పోనీ మీరు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పార్టీలని సపోర్ట్ చేయొద్దు, బీజేపీ లాంటి పార్టీలు సపోర్ట్ చేయొద్దు. మరి కాంగ్రెస్ ఏంటి? కాంగ్రెస్ మతతత్వ పార్టీ కాదా? కాంగ్రెస్ మరి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పార్టీ కాదా? వెధవల్లారా, బీజేపీని పక్కా ప్లాన్ తోటే గెలవకుండా చేశారు. దానికి హిందువులు కూడా మంచిగానే సపోర్ట్ చేసి ఓట్లు వేయలేదు. ఈ వెధవలకి ఏమవుతుందో అర్థం కావడం లేదు. కానీ మరి వీడు వచ్చి బయటకు వచ్చాక కూడా వాడు స్టాలిన్ అయినా, ఉదయనిధి అయినా, వీడైనా, విజయ్ అయినా, ఎవడైనా సరే ఒకే విధంగా వెధవల్లాగే మాట్లాడుతుంటే మీరు బయటకు వచ్చి ఎందుకు నిరసనలు తెలపడం లేదు? దాన్ని ఖండిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఇలాంటి వెధవలు బయటికి రారు. సిగ్గు తెచ్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి.